మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణంలో గత నెల 30-31వ తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు కూలిపోయిన ఇండ్ల బాధితుల నుండి వచ్చిన దరఖాస్తుల ఫిర్యాదుల మేరకు రామయ్యంపేట మండల తహసీల్దార్ రజనీకుమారి ఆదివారం రోజున 6వ వార్డులో పర్యటించారు. ఈ మేరకు తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడారు. ఇండ్లు కూలిపోయిన బాధితుల కుటుంబాల వద్దకు వెళ్లి ఆయా కుటుంబీకుల ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, ఇంటి మెంబర్లు సేకరించామని వారు తెలిపారు. ఇండ్లు కూలిన బాధితులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం వచ్చేందుకు తాము నివేదికను ప్రభుత్వానికి త్వరలో అందజేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట మండల తహసీల్దార్ రజనీకుమారి, ఆర్ఏ రాజు, మస్కూర్ భిక్షపతి, 6వ వార్డు కౌన్సిలర్ దేమె యాదగిరి, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ప్రిలిమినరీ డీటెయిల్స్ తీసుకొని హౌస్ డ్యామేజెస్కి ఒకవేళ ఎలిజిబుల్ ఉన్నట్లయితే కనుక ప్రపోజల్స్ గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఫోటోలు పెడుతున్నారు. ఎప్పుడు పడిపోయింది? మొన్న బుధవారం నాడు మబ్బులో పడ్డది మేడం. బుధవారం మబ్బులో పడ్డది. అప్పుడు ఎక్కడుందమ్మా? ఇక్కడనే అందులో వండుకున్నా, నేను బిడ్డతోటి వండుకున్నా. ఇక్కడ వండుకుంటా అన్నదాన్ని దేవుడు చేసినట్టు అందులో ఇక పోయి పండుకున్నా, మా బిడ్డ దగ్గర వండుకున్నా. భయం, వాన పడుతుంది కదా, ఇక మొత్తం దన్నుమని పడ్డది 4 గంటల రాత్రి. ఎప్పుడు పడిపోయింది? మొన్న బుధవారం నాడు మబ్బులో పడ్డది మేడం. బుధవారం మబ్బులో పడ్డది. అప్పుడు ఎక్కడుందమ్మా? ఇక్కడనే అందులో వండుకున్నా, నేను బిడ్డతోటి వండుకున్నా. ఇక్కడ వండుకుంటా అన్నదాన్ని దేవుడు చేసినట్టు అందులో ఇక పోయి పండుకున్నా, మా బిడ్డ దగ్గర వండుకున్నా. భయం, వాన పడుతుంది కదా, ఇక మొత్తం దన్నుమని పడ్డది 4 గంటల రాత్రి.